విశాఖపట్నంలోని మధురవాడ పరిసర ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్నేళ్లను టార్గెట్ చేస్తూ భారీ చోరీలకు పాల్పడుతున్నారు. వరుస దొంగతనాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట దొంగతనం జరుగుతుండడం పోలీసులకు సవాల్గా మారింది. విశాఖపట్నంలోని మధురవాడ పరిసర ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఇటీవల పియ్యంపాలెంలోని రెండేళ్లలో చోరీకి యత్నించిన ఘటన మరొకముందే మరో భారీ దొంగతనం వెలుగు చూసింది. దీనిపై నేర విభాగం ఏడీసీపీ పి మహేష్ తెలిపిన వివరాల ప్రకారం ఎండాడ పనోరమా హిల్స్ నివాస సముదాయాల్లోని OR 43A విల్లాలో అపోలో ఆసుపత్రి, కేజీహెచ్లలో వైద్యులైన దంపతులు కె వెంకటేశ్వరరావు, సంధ్యాదేవి నివసిస్తున్నారు. భీమవరంలోని బంధువు మృతి చెందడంతో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇద్దరూ బయలుదేరి అక్కడికి వెళ్లారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. పడక గది చెక్క అల్మేరాలోని దుస్తులు, ఇతర వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో పియ్యంపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ వెంకట్రావు, సిఏ రాంబాబు, ఎస్ఐ అప్పారావు, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దుండగల ఆచూకీ కోసం సీసీ ఫుటేజీలు పరిశీలించారు. క్లూస్ టీం నిపుణులు వేలిముద్రలు సేకరించారు. గేటెడ్ కమ్యూనిటీలో అత్యంత భద్రత, రక్షణ వలయంలో ఉండే చోట చోరీ జరగటంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనలో భారీగా నగదు, బంగారం దొంగల పాలైనట్లు తెలుస్తోంది.